హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో వేస్ట్గా మనం కొత్త బట్టలు కొన్నప్పుడు ఇలాంటి అట్టపెట్టెలు వస్తూ ఉంటాయి కదండి, అవి మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అది ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు, అది కూడా 10 రూపీస్తో ఒక మంచి డిఐవై వాల్ డెకర్ అనేది తయారు చేసి చూపిస్తానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ అయిందండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. కానీ మీరు ఫుల్ వీడియోస్ అనేది చూడట్లేదండి. వాచింగ్ టైం అవర్స్ కంప్లీట్ కాలేదు, మన ఛానల్ మోనిటైజేషన్ కాలేదు, ఇంకా వాచింగ్ టైం ఉంది అనమాట. అందుకే మీరు పూర్తి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి నేను అడ్డపెట్ట మీద ఇలా స్టారు ఒక పిట్ట అనేది డ్రా చేసుకున్నాను అనమాట. ఇలా డ్రా చేసుకున్నది నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అంటే ఒక్కొక్కటి 2 కట్ చేసుకున్నాను. మీరు హ్యాంగింగ్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుందన్నమాట. నేను ఒక్కొక్కటే హ్యాంగ్ చేసుకుంటున్నాను. మీరు లైన్గా 2-3 హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే కూడా దాన్ని బట్టి మీరు ఎక్కువ కట్ చేసుకోవచ్చు లేదా తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి నేను ఇక్కడ కలర్ వేస్తున్నాను. వాటర్ కలర్స్ అవి ఉంటాయి కదండి పిల్లలు వేసుకునేటివి, జస్ట్ 10 రూపీస్ పెడితే మనకు ఆ కలర్స్ అనేటివి వస్తాయన్నమాట. ఆ కలర్స్తో కూడా ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేస్తున్నాను నేను ఇక్కడ అనేది. మీరు 2 సైడ్స్ వేసుకోండి, ఎందుకంటే మీరు విండోస్ దగ్గర కానీ బాల్కనీలో కానీ ఇది హ్యాంగ్ చేసుకున్నప్పుడు అటు ఇటు కదిలినప్పుడు 2 సైడ్స్ కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. లేదు వాల్కి మాత్రమే డెకరేట్ చేసుకోవాలనుకుంటే 1 సైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది వేసేసాను. ఇవి మీషోలో కానీ ఆన్లైన్లో అమెజాన్లో కానీ చాలా అవైలబుల్గా ఉన్నాయండి. 100 నుంచి 300 వరకు ఉన్నాయన్నమాట కాస్ట్ వచ్చేసి. కానీ మనకు జస్ట్ 10 రూపీస్తో ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. దానిలో మీరు ఒకసారి చూస్తే మీకు చెక్ చేస్తే తెలుస్తుంది అనమాట. మీకు ఆ డిజైన్ కూడా వీటి మీద వేసే డిజైన్స్ కూడా చూసుకొని కూడా వాటిలో ఎలా ఉందో కూడా అలా వేసుకోవచ్చు. లేదంటే మీ ఓన్గా దీని మీద డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. మిర్రర్స్తోన కుందన్స్తోన ఏవి అవైలబుల్గా ఉంటే వాటితోనే డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను వైట్ పెయింట్ తీసుకొని ఇక్కడ స్టార్ ఉంది కదా, స్టార్ చుట్టూ అవుట్లైన్ లాగా ఒక ఇయర్ బడ్ తీసుకొని ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్ అయితే. రియల్గా మనం తయారు చేసినట్టు లేదండి, బయట మనం మార్కెట్లో తీసుకున్నట్టే ఉంటుంది. మీరు చూసినట్టయితే వీడియోలో లాస్ట్లో ఫొటోస్ అండ్ వీడియోస్ యాడ్ చేస్తాను చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటిని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేటివి చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడనట్టయితే వెళ్ళి చూడండి. ఇక్కడ చూసినట్టయితే నేను ఈ విధంగా రెండింటికి అవుట్లైన్స్ వైట్ పెయింట్తో ఇచ్చానమాట. ఇక్కడ పిట్ వచ్చేసి ఐస్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా నేనైతే డ్రా చేసుకుంటున్నాను, డిజైన్ వేస్తున్నాను. వీటికి వైట్ కలర్, మొత్తం వైట్ కలర్ యూజ్ చేశాను, వేరేది ఏం యూజ్ చేయలేదు. మధ్యలో వచ్చేసి నేను అక్కడక్కడ మిర్రర్స్ కూడా స్టిక్ చేశాను అనమాట. మీరు అనుకోవచ్చు డబ్బులు పెడితే ఏవైనా వచ్చేస్తాయి కదా, ఎందుకు ఇంత కష్టపడము అనేసి. కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, తన చేతులతో చేసుకోవాలి అని, అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అనమాట. అది కూడా తక్కువ కాస్ట్ అనమాట. మీరు ఇక్కడ 10 రూపీస్, జస్ట్ 10 రూపీస్ పెడితే మీకు ఇవి హ్యాంగింగ్స్ అనేటివి రెడీ అయిపోతాయి. మీరు అక్కడ అనేటివి 100 నుంచి 300 వరకు కాస్ట్ ఉంటుందన్నమాట. మనం ఏ ఫంక్షన్స్కైనా కూడా ఇవి బ్యాక్ సైడ్ డ్రాప్కి డెకరేషన్గా వాడొచ్చండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి ఈ విధంగా డ్రా చేసుకున్నాను. మధ్యలో వచ్చేసి ఇట్లా డాట్స్ అనేది పెట్టుకున్నాను. మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను మధ్యలో వచ్చేసి కళ్ళు పెట్టాను కదండి, దానికి మధ్యలో కూడా బ్లాక్ కలర్తోన ఐ లాగా పెట్టేశాను అనమాట. ఇలా వచ్చింది కదా, సేమ్ దీనిలాగానే ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా మొత్తం సేమ్ ఒకటేలాగా ఉండేటట్టు, పేరు ఒకటేలాగా ఉండేటట్టుగా నేను సేమ్ అదే డిజైన్ వేశాను. ఎప్పుడైనా అనుకున్నారా అండి ఇట్లా వేస్ట్గా పడేసి అట్టపెట్టతో ఎంత మంచి డెకరేటివ్ ఐటమ్స్ రెడీ అయిపోతుంది చూడండి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు ఆరనివ్వండి, ఎందుకంటే పెయింట్ అనేది మొత్తం మన చేతులకే అంటుతుంది కాబట్టి. ఇలా ఆరిన తర్వాత ఇట్లా హోల్ పంచ్ తీసుకొని నేను ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి హోల్స్ అనేది చేసుకుంటున్నాను. లేదంటే పెన్నుతో కానీ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎందుకంటే ఇవి కింద పైన ఏమో హ్యాంగింగ్ చేసుకోవడానికి దారాలు, కిందనేమో ఇట్లా వేలాడుతూ ఉంటే మన దగ్గర ఉన్న ఏమైనా పూసలు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. వేలాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక ఉలెన్ థ్రెడ్ తీసుకొని చిన్న చిన్న పాంపామ్స్ అనేటివి రెడీ చేస్తున్నాను.
అందుకే ఒకటే 1 ఫింగరే పెట్టాననమాట. మీకు సైజుని బట్టి 2 ఫింగర్స్ 3 ఫింగర్స్ కూడా పెట్టుకోవచ్చు. నాకు చిన్నవి కావాలి కాబట్టి నేను ఒక 1 ఫింగర్తోనే ఈ విధంగా పాంపామ్స్ అనేటివి రెడీ చేసుకున్నాను. 2 కలర్స్లో రెడ్ అండ్ గ్రీన్. అవి కూడా ఇక్కడ నేను మొత్తం 4 రెడీ చేశాను కాబట్టి 4 తీసుకున్నాను అనమాట. మధ్యలో వచ్చేసి చిన్న చిన్న మిర్రర్స్ అనేటివి అక్కడొకటి ఇట్లా స్టిక్ చేసేసాను. చూసారా, ఇట్లా వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి నా దగ్గర రాంబాస్ షేప్స్ ఉన్నాయన్నమాట మిర్రర్స్ అనేటివి, అవి కూడా స్టిక్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కుందన్స్ ఉంటే కుందన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా నోస్ కార్డ్ ఒకటి, అక్కడ మెడ దగ్గర కూడా ఒకటి ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. ఈ స్టార్కి వచ్చేసి నేను మధ్యలో ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేటట్టుగా స్టిక్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. మీరు మొత్తం కూడా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. చుట్టూ అవుట్లైన్ ఎలా ఇచ్చామో అలా మిర్రర్స్ అనేటివి స్టిక్ చేసుకోవచ్చు. ఇలా నేను స్టార్కి అయితే మధ్యలో మాత్రమే ఫ్లవర్ షేప్ లాగా వచ్చేటట్టుగా స్టిక్ చేశాను. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఉలెన్ దారం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా లాస్ట్ ఎడ్జ్ అనేది ముడి వేసేసుకొని ఒక పాంపాము అలాగే మధ్యలో వచ్చేసి 2 బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర పెద్ద బీడ్స్ ఉంటే పాంపామ్స్ కూడా ఏం అవసరం లేదండి. ఏమైనా పాత దండలు కానీ ఏమైనా పెద్ద బీడ్స్ ఉన్నట్టయితే అవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా నేను 2 కలర్స్ తీసుకున్నాను కాబట్టి అదొకటి ఇదొకటి పాంపామ్స్. ఇవి మనం హోల్ చేసుకున్నాం కదండి, దానికి ఇక ఈ విధంగా హోల్ చేసుకోలేదు కింద అనమాట. కింద కూడా హోల్ చేసుకుంటున్నాను. ఇలా హోల్ చేసుకొని హ్యాంగ్ చేసుకునేటట్టుగా ఇక చూసుకొని కట్ చేసేసుకొని ముడి వేసేసుకోండి. ఇలా చూపిస్తున్నట్టుగా ముడి వేసేసుకోండి. మీకు నేను ఇక్కడ ఒకటే పిట్ట హ్యాంగ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇట్లా లైన్గా 2-3 పిట్టలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు పొడవు ఎక్కువగా వస్తుంది. అలా తయారు చేసుకొని డోర్కి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కూడా మీరు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. అలా కూడా ఇలా నేను మిగతా వాటికి కూడా సేమ్ అవే ప్రాసెస్లో హ్యాంగింగ్స్ అనేటివి రెడీ చేసుకుంటున్నాను. కింద హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉంటాయో. ఇలా వచ్చేసాయి కాబట్టి మనం వీటిని గోడకి తగిలించుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఉలెన్ థ్రెడ్ని అదే థ్రెడ్ని ఈ విధంగా 2 వరుసలు తీసుకొని ఆ హోల్లో నుంచి బయటికి తీసేసి వీడియోలో చూపించినట్టుగా ముడి వేసేసుకున్నట్టయితే సింపుల్గా మనం ఈజీగా ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. పండుగలకి ఫంక్షన్స్కి ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే మంచిగా ఫంక్షన్ అయిపోయిన తర్వాత నీట్గా కవర్లో ప్యాక్ చేసి పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఫంక్షన్స్కి కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. డస్ట్ పడకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు వీటిని హ్యాంగ్ చేసి కూడా చూపిస్తాను. ఎంత బాగా వచ్చినాయో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. కలర్ఫుల్గా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఇక్కడ వాల్కి అక్కడొకటి ఇక్కడొకటి హైట్ ఎక్కువ తక్కువగా నేను వాల్కి డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చి సెల్లో టేప్ పెట్టి చూపించాను మీకైతే. ఇక్కడ మనం వాల్కి స్టిక్ చేసుకున్నాం కాబట్టి 1 సైడ్ పెయింట్ చేసుకున్నట్టే సరిపోయింది. కానీ మీరు విండోస్ దగ్గర కానీ బాల్కనీ దగ్గర కానీ మీరు హ్యాంగ్ చేసుకున్నప్పుడు మీరు 2 సైడ్స్ పెయింట్ చేసుకుంటే ఇలా ప్లెయిన్గా ఉండదన్నమాట. అసలు మంచి ఫినిషింగ్ ఇచ్చినట్టయితే అసలు మనం ఇంట్లో రెడీ చేసుకున్నామంటే అసలు ఎవరు నమ్మరు. బయట మార్కెట్లో కొన్నట్టే ఆన్లైన్లో షాపింగ్ చేసినట్టే ఉంటుందన్నమాట. ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.